ఇది డెవలప్మెంట్ బాగుందండి. ఇది ఇంకా పురోగతి రావాలి. మార్చి నాటికి అన్నీ కొంచెం ప్రారంభం అవుతాయి అనుకుంటున్నాము. ఇది ఇంకా ఫాస్ట్గా చేస్తే ఇంకా బాగుంటుంది. మార్కెట్లో క్యాష్ ఫ్లో లేదండి, దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది మార్కెట్. అదే విషయం. సార్, అమరావతికి సంబంధించి కూడా గెజెట్లో మనం కనుక బిల్లు తీసుకొస్తే చట్టభద్రత కల్పించే విధానంలో కొంచెం కేంద్రం సుముఖత చూపలేదు. 2014 నుంచి కుదరదు, 2024 జూన్ తర్వాత నుంచి కుదిరిద్దని అంటుంది. మరి ఎలా అనిపించింది? 3వ తారీఖు ఏదైతే గత ఎలక్షన్స్ జరిగిన తర్వాతనే నుంచే మేము పరిగణలో తీసుకుంటాము ఉమ్మడి రాజధాని కాన్సెప్ట్ అంది. ఏముంది, కొంచెం నిరుత్సాహపడ్డారా? అలాంటిది ఏం లేదండి, బిల్లు పెట్టడానికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది, నెక్స్ట్ సెషన్స్లో పెడతామన్నారు. అది ఆమోదయోగ్యమేను, దానివల్ల ఇబ్బంది ఏం లేదండి. పవన్ కళ్యాణ్ గారి విషయంకి వస్తే ఏమో సార్, ఈస్ట్ గోదావరి మొన్న నిడదవోలు నియోజకవర్గం అంతా తిరిగారు. మరి ఎలా అనిపిస్తుంది? ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇంకా మంత్రులు మారలేదు, తమ ప్రభుత్వమే ఉందనుకుంటున్నారు. మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఓడిపోయిన వాళ్ళు అంటున్నారు. ఏం జరుగుతుంది? ఎందుకని వాళ్ళు కొంచెం ఈ విధానాలు మార్చుకోవాలి, బూతులు మాట్లాడకూడదు, ఏదైనా పాలనాపరమైన అంశాలు ఉంటే చెప్పమంటున్నారు. పాలనాపరమైన విషయాలు మాట్లాడడానికి వాళ్ళు అసెంబ్లీకే రావట్లేదండి. దానివల్ల వాళ్ళు చాలా కోల్పోతున్నారు. వాళ్ళు ఏదో ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నారండి. ఏదన్నా వచ్చి అసెంబ్లీలో రిప్రజెంటేషన్ చేస్తే 11 మంది అయినా కొంచెం బాగుంటుందండి. వన్ సైడ్ అసెంబ్లీ కూడా అంత బాగోదండి. ప్రజాస్వామ్యం అంటే 40-60 ఉంటేనే ప్రజాస్వామ్యం కరెక్ట్గా నడుస్తుందండి. ఎంత పాలకుడు మంచోడైనా సరే 40-60 ప్రపోర్షనేట్గా ఉంటేనే ప్రజాస్వామ్య వ్యవస్థే అదండి. ఆ వ్యవస్థని ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చారు టీడీపీకి, దానికి తగ్గట్టుగానే వీళ్ళు నడుచుకుంటున్నారు. కానీ ప్రతిపక్షం కూడా ఉండి ప్రతిదీ అబ్జెక్షన్ చేసి వాళ్ళ ప్రజల నుంచి ఏం కోరుకుంటున్నారో, వాళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఏం కోరుకుంటున్నారో అది అసెంబ్లీకి వచ్చి చెప్తే బాగుంటుంది. అది